రాజ్భవన్లో ముగ్గురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కొత్త మంత్రులకు ఏ శాఖలు అప్పగిస్తారనే చర్చ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలే వీరికి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఇప్పుడున్న మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉండనున్నట్లు టాక్ నడుస్తోంది. సీనియర్ మంత్రుల శాఖలు మారుతాయనే చర్చ సచివాలయ వర్గాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ, మున్సిపల్, విద్యా, సంక్షేమ శాఖలున్నాయి. వీటిలో విద్యాశాఖ వివేక్ వెంకటస్వామికి, సాంఘిక సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ కు కేటాయిస్తారనే చర్చ నడుస్తోంది. రాజ్భవన్లో ముగ్గురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కొత్త మంత్రులకు ఏ శాఖలు అప్పగిస్తారనే చర్చ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలే వీరికి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఇప్పుడున్న మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉండనున్నట్లు టాక్ నడుస్తోంది. సీనియర్ మంత్రుల శాఖలు మారుతాయనే చర్చ సచివాలయ వర్గాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ, మున్సిపల్, విద్యా, సంక్షేమ శాఖలున్నాయి. వీటిలో విద్యాశాఖ వివేక్ వెంకటస్వామికి, సాంఘిక సంక్షేమ శాఖను అడ్లూరి లక్ష్మణ్ కి కేటాయిస్తారనే చర్చ నడుస్తోంది. రాజ్భవన్లో ముగ్గురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కొత్త మంత్రులకు ఏ శాఖలు అప్పగిస్తారనే చర్చ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలే వీరికి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఇప్పుడున్న మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉండనున్నట్లు టాక్ నడుస్తోంది. సీనియర్ మంత్రుల శాఖలు మారుతాయని చర్చ కూడా సచివాలయ వర్గాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ, మున్సిపల్, విద్యా, సంక్షేమ శాఖలున్నాయి. వీటిలో విద్యాశాఖ వివేక్ వెంకటస్వామికి, సాంఘిక సంక్షేమ శాఖను అడ్లూరి లక్ష్మణ్ కి కేటాయిస్తారనే చర్చ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు ఉదయమే రాజ్భవన్ లో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ తో పాటు మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి, ఆయనతో పాటు ఇటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నూతనంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ప్రధానంగా వీరికి ఏ శాఖలు కేటాయిస్తారనిపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వద్ద దాదాపు 4 శాఖలు ఆయన దగ్గరనే ఉన్నాయి. మరి మిగతా మంత్రుల దగ్గర కూడా 2-3 శాఖలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు ఈ ముగ్గురు కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారని కూడా ప్రధానంగా చర్చ అయితే జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రజెంట్ 11 మంది మంత్రులుగా ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా డిసెంబర్ 7న 2023 డిసెంబర్ 7న కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ప్రజెంట్ మనం ఒకసారి మొదటి నుంచి చూసుకుంటే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి వద్ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు అర్బన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ తో పాటు ఇటు ఇతర పోర్ట్ఫోలియోస్ కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్నాయి. ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమ్ వద్ద ఫైనాన్స్ తో పాటు ప్లానింగ్, ఎనర్జీ కూడా ఆయన వద్ద ఉన్నాయి. మరోవైపు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద ఇరిగేషన్ తో పాటు ఫుడ్ అండ్ సివిల్ సప్లై శాఖలు కూడా ఆయన వద్ద ఉన్నాయి. ఇక దామోదర్ రాజేశ్వర వద్ద హెల్త్ అండ్ మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అయితే ఆయన వద్ద ఉన్నాయి. ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి వద్ద రోడ్స్ అండ్ బిల్డింగ్, సినిమాటోగ్రఫీ ఈ 2 శాఖలు కూడా ఆయన వద్దనే ఉన్నాయి. మరి ప్రజెంట్ ఇటు మంత్రి దుద్దిల శ్రీధర్బాబు దగ్గర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రికల్ ఇన్ కమ్యూనికేషన్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్, ఇటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కూడా ఆయన ఉన్నారు. దాదాపు 4 శాఖలు కూడా ఆయన వద్ద ఉన్నాయి. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్ద ఇటు రెవెన్యూ శాఖతో పాటు హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖలు కూడా ఆయన వద్ద ఉన్నాయి. ఇటు పొన్నం ప్రభాకర్ వద్ద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తో పాటు బీసీ వెల్ఫేర్ శాఖలు ఆయన వద్ద ఉన్నాయి. ఇక కొండా సురేఖ వద్ద ఇటు ఎన్వైరన్మెంట్ తో పాటు ఇటు ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్ సంబంధించిన శాఖలు ఆమె వద్ద ఉన్నాయి. ఇక దినసరి ఆయన సీతక్క వద్ద ఇటు పంచాయరాజ్ తో పాటు రూరల్ డెవలప్మెంట్స్, దాంతో పాటు హ్యూమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖలు ఆమె వద్ద ఉన్నాయి. దాదాపు 4 శాఖలు ఆమె వద్ద ఉన్నాయి. ఇటు
తుమ్మల నాగేశ్వరరావు వద్ద అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ ఇన్ కోఆపరేషన్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఈ శాఖలు ఉన్నాయి. ఇక జూపల్లి కృష్ణారావు వద్ద ఇటు ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్, టూరిజం అండ్ కల్చర్ అండ్ ఆర్కియాలజీ ఈ శాఖలు అయితే ఉన్నాయి. అంటే ఒక్కొక్క శాఖ మంత్రి వద్ద దాదాపు 2 నుంచి 3 శాఖలు మంత్రులు కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి వీళ్ళ నుంచే కొన్ని శాఖలు తీసి కొత్తగా మంత్రిగా నియమితులైనటువంటి వీళ్ళకిస్తారా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి వద్ద దాదాపు 4 శాఖలు ఉన్నాయి. ఒకటి హోంశాఖతో పాటు అదేవిధంగా విద్యాశాఖ, అదేవిధంగా ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు సంక్షేమ శాఖ ఉన్నాయి. కాబట్టి మరి ఇటు పశువర్ధ శాఖతో పాటు మత్స్య శాఖ కూడా ఆయన వద్ద ఉన్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి వద్ద దాదాపు 4 శాఖలు ఉన్నాయి. మరి ఇతర మంత్రుల వద్ద కూడా దాదాపు 2తో పాటు 3 శాఖలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి కొత్తగా ఎన్నికైనటువంటి మంత్రులకు ఏ శాఖలు ఇస్తారు? ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తే మాత్రం కొంతవరకు ఈ మధ్య కాలంలో ఇటు కొండ సురేఖతో పాటు ఇటు జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధించిన మంత్రులకు సంబంధించి కూడా మొన్న లిస్ట్ లో అంటే ఇటు ఏఐసిసి రిలీజ్ చేసినటువంటి లిస్ట్ లో కూడా వారి పేరు లేదు. మరి ఏఐసిసి దాదాపు 5 లిస్టులను కూడా ప్రకటించింది. మరి ఇటు ఏఐసిసి సంబంధించి అంటే ఇటు కాంగ్రెస్ అంతర్భాగంగా ఉన్నటువంటి కమిటీలో కానీ ఎక్కడ కూడా వీళ్ళ 4గురికి చోటు దక్కలేదు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇందులో కొంతమంది మంత్రుల శాఖలు ఏమైనా చేంజ్ చేస్తారా అనేపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరి ఒకవేళ చేంజ్ చేయాల్సి వస్తే మాత్రం దాదాపుగా ఇక్కడ చూసుకుంటే మాత్రం కొండ సురేఖ మంత్రివర్గంలో ఉన్నప్పుడు మరి ఆమె దగ్గర ఎన్విరాన్మెంట్ తో పాటు ఇటు ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్ కూడా ఉంది. కాబట్టి మరి అందులో ఒక శాఖ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇక మరోవైపు ఇటు తుమ్మల నాగేశ్వరరావు వద్ద అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్, కోఆపరేషన్ అండ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ కూడా ఉన్నాయి. మరి ఇందులో కూడా ఒక శాఖ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు జూపల్లి కృష్ణారావు వద్ద ఇటు ఎక్సైజ్ అండ్ ప్రొవిజన్ అండ్ టూరిజం అండ్ కల్చర్, ఆర్కియాలజీ కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఏమైనా 1-2 శాఖలు ఏమైనా వీళ్ళకి ఇస్తారా కొత్త వారికి, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి వద్ద 4 శాఖలు కీలక శాఖలు ఉన్నాయి. కాబట్టి మరి అవి ఇస్తారో లేదనిపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. మేబీ ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా జనరల్ గా హోం శాఖ కానీ లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర అంటి పెట్టుకుంటారు. మరి ఆ 2 శాఖలు సీఎం రేవంత్ రెడ్డి వద్దనే పెట్టుకుని మరి మిగతా శాఖలు ఇప్పుడు కొత్తగా నియమితులైనటువంటి ఇటు అడ్లు లక్ష్మణ్ గాని, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గాని, ఇటు వాకటి శ్రీహరి గాని ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు. మరి ప్రధానంగా అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇతర ప్లాట్ఫామ్ లో కానీ ప్రధానంగా ఇటు మంత్రివర్గం సంబంధించిన పోస్ట్ పోలియో సంబంధించి కూడా మరి ఎవరికి ఇస్తారని కూడా ప్రధానంగా అయితే జరుగుతుంది. మరి ఇందులో భాగంగా మరి ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం మేబీ ఇటు వివేక్ వెంకటస్వామికి విద్యాశాఖ లేదా కార్మిక శాఖ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు వివేక్ వెంకటస్వామి తండ్రి వెంకటస్వామి కూడా గతంలో ఆయన మంత్రిగా పనిచేస్తారు, కార్మిక శాఖ మంత్రిగా చేశారు. కాబట్టి మరి మేబీ విద్యాశాఖ కానీ లేకపోతే కార్మిక శాఖ కానీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అంటే వీళ్ళంతా కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరి వివేక్ వెంకటస్వామి ఒక్కడే మరి పెద్దపల్లి నుంచి గతంలో ఎంపీగా పనిచేశారు. కాబట్టి మరి వీళ్ళంతా కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎంపికై మరి ఇటు ఎస్సీ, అదేవిధంగా మాల, మరోవైపు ఇటు బీసీ సామాజిక వర్గం నుంచి అంటే ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మరి వాకటి శ్రీహరి కూడా వచ్చారు. కాబట్టి మరి ఆయనకు ఒకవేళ ఇస్తే మాత్రం ఇటు పశుసంవర్ధక శాఖతో పాటు మత్స్య శాఖ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మరి ఒకవేళ వాటితో పాటు ఇటు కార్మిక శాఖ ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు. మరి చూడాలి మరి ఏ శాఖ ఇస్తారో. ఇక మరోవైపు ఇటు ధర్మపురి ఎమ్మెల్యే, ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, మరి మొదటి నుంచి కూడా ఎన్ఎస్సీఐలో కూడా చాలా కీలకంగా పనిచేశారు గతంలో కూడా. మరి దాదాపు మొదటి నుంచి కూడా పార్టీని నమ్ముకొని ఉన్నారు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లు లక్ష్మణ్. కాబట్టి మరి ఆయనకు ఏ శాఖ ఇస్తారనిపై కూడా చర్చ జరుగుతుంది. మరి మనకు అందుతున్న సమాచారం ప్రకారం మేబీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి సంక్షేమ శాఖ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీసీ వెల్ఫేర్ శాఖకు సంబంధించి కూడా మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఉన్నారు. కాబట్టి ఒకవేళ సంక్షేమ శాఖ ఇస్తే మాత్రం ఒకవేళ అడ్లు లక్ష్మణ్కి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఇటు ఇతర శాఖలకు సంబంధించి అన్ని కూడా ఇటు సంక్షేమ శాఖ పరిధిలోకి వస్తాయి. కాబట్టి మరి ఆయనకు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం ఒకవేళ ఇస్తే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖలు ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే ఇతర మంత్రులు ఎవరైతే 11 మంత్రులు ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు 11 ఉన్నారు. మరి వాళ్ళ నుంచి ఒక్కొక్క శాఖ ఎవరైతే మరి ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య ఢిల్లీలో కూడా పలుమార్లు వెళ్లారు. కొంతమంది శాఖల పట్ల కూడా ఏఐసిసి నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవం. కాబట్టి మరి అందులో ప్రధానంగా ఇటు కొండ సురేఖతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా ఇటు జూపల్లి కృష్ణారావు,
వీళ్ళ పేర్లు ప్రధానంగా వినిపించాయి. మనం గతంలో కూడా చూసాం. మరి కొంతవరకు ఏఐసిసి నేతలు కూడా వీళ్ళ పట్ల అసంతృప్తి ఉన్నమాట వాస్తవే కాబట్టి మరి వీళ్ళ శాఖలు మరి ఒకటి రెండు కట్ చేసి వీళ్ళకి ఇస్తారా, లేకపోతే అదనంగా మరి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖలు వీళ్ళకు కేటాయిస్తారా అనిపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరి ఓవరాల్ గా చూస్తే మాత్రం మరి కొత్తగా ఎన్నికైనటువంటి ఇటు వివేక్ వెంకటస్వామి గాని, వాకటి శ్రీహరి, అలాగే అడ్లు లక్ష్మణ్కి సంబంధించి శాఖల విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఒకటే నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరి మేబీ ఇటు వివేక్ వెంకటస్వామికి విద్యాశాఖ, లేకపోతే ఇటు కార్మిక శాఖ, లేకపోతే ఇటు వాకటి శ్రీహరికి ఇటు కార్మిక శాఖతో పాటు లేదంటే ఇటు పశుసంవర్ధ శాఖ, లేదంటే మత్స్య కార్మిక శాఖకు సంబంధించి శాఖ ఏదైతే ఉందో అది ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇక ఇటు అడ్లు లక్ష్మణ్ విషయానికి వస్తే మాత్రం ఆయనకు సంక్షేమ శాఖ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూడా కొంతవరకు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి వీళ్ళకు ఈ శాఖలు అయితే ఇచ్చే అవకాశం ఉంది. లేదనుకుంటే మాత్రం ఇతర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఒక్కొక్క శాఖ, అంటే ఇటు కొండ సురేఖ గాని, లేకపోతే జూపల్లి గాని, తుమ్మల నాగేశ్వరరావు గాని, ఇతర కొంతమంది మంత్రుల దగ్గర ఇతర అదనంగా ఏవైతే శాఖలు ఉన్నాయో, అంటే 2 కంటే 3 శాఖలు ఎక్కువైతే ఉన్నాయో వాళ్ళ నుంచి కూడా ఒక్కొక్క శాఖ మరి చేంజ్ చేస్తారు అనిపై కూడా ప్రధానం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఇటు గాంధీ భవన్ వేదిక కూడా కొంతవరకు చర్చ జరిగింది. మరి మంత్రుల శాఖ చేంజ్ అవుతాయని కూడా కొంతవరకు ప్రచారం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు ఢిల్లీ వెళ్ళొచ్చినప్పుడు కూడా కొంతమంది మంత్రుల పట్ల కూడా ఏఐసిసి నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఆ మధ్యకాలంలో మరి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద తీవ్ర దుమారం లేపాయి. అదేవిధంగా ఇటు జూపల్లి కృష్ణారావు గాని మరి వీళ్ళిద్దరు శాఖల పట్ల కొంతవరకు గతంలో పలు వార్తలు కూడా వచ్చాయి. వీళ్ళ శాఖలు చేంజ్ చేస్తున్నారని కూడా వచ్చాయి. కాబట్టి మరి వీళ్ళ శాఖలు కొన్ని అటు ఒక రెండు కట్ చేసి మరి కొత్త వారికి ఇస్తారని కూడా చర్చ జరుగుతుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంత్రులు ఉన్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం కొత్తగా 3 ప్రమాణ స్వీకారం చేయడంతో మరి కేబినెట్ సంబంధించి కూడా దాదాపు 15 మంది జరిగింది. ఇంకా 3కి చోటు ఉంది. ఆ 3 ఎవరైనాపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. మరి దాదాపు ఈ స్థానిక సంస్థలు ముగిసిన తర్వాత మరి మిగతా కేబినెట్ విస్తరణ చేసే అవకాశం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం కేబినెట్ సంబంధించి కూడా మంత్రుల సంఖ్య 15కి చేరింది. మరి ఇందాక మాత్రం 12 మంది ఉండే. ఇప్పుడు ఈ 3 వివేక్ వెంకటస్వామితో పాటు వాకటి శ్రీహరి, అదేవిధంగా అడ్లు లక్ష్మణ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో మరి ప్రజెంట్ మంత్రివర్గ సంఖ్య మాత్రం 15 చేరింది. మరి ఇందులో పోర్ట్ఫోలియో విషయంలో మాత్రం మరి ఇటు విద్యాశాఖ వివేక్ వెంకటస్వామికి ఒకవేళ అదైతుంది, లేకపోతే ఇటు కార్మిక శాఖ ఇచ్చే అవకాశం ఉంది. ఇటు వాకటి శ్రీహరికి కార్మిక శాఖ, లేదంటే పశుసంవర్ధక శాఖ, లేదంటే మత్స్య శాఖ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇటు అడ్లు లక్ష్మణ్కి మాత్రం సంక్షేమ శాఖ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.